నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి లాస్ట్ టైం మనము శ్రీచక్రం గురించి మాట్లాడుకునేటప్పుడు శివలింగం గురించి కూడా గురువుగారు అనడం జరిగింది. అయితే ఇప్పుడు మనం శివలింగం గురించి తెలుసుకొని మరి దాన్ని ఎలా పూజించాలి, ఎలా చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. గురువుగారు, అయితే మనం ఎప్పుడు కూడా తాంత్రిక వస్తువుల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే రెగ్యులర్‌గా మన వీడియో చూసే వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా ఫాలో అవుతూ ఉంటారు. అవును. అయితే గత వీడియోలో మనం చెప్పుకున్నట్టు శ్రీచక్రం గురించి చెప్పేటప్పుడు శివలింగం గురించి కూడా చెప్తాను అని అన్నారు. అయితే శివలింగాన్ని ఇది స్వచ్ఛమైనది అని గుర్తుపట్టడానికి ఏమైనా కొన్ని ఆధారాలు ఉంటాయంటారా? దాంతో పాటుగా మరి ముఖ్యంగా చెప్పాలంటే దేనైనా తెచ్చి పెట్టుకుంటే సరిపోదు మనం చెప్పుకున్నట్టుగా. అవును. దానికి సంరక్షణ చేయడం కానీ, శుద్ధి చేయడం గానీ, దానికి అసలు ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా. అంటే ఏదైనా సరే ఒక సంప్రోక్షణ అన్నా లేదా దాన్ని శుద్ధి చేయటం అన్నా దీనికి మనం ఒక ప్రాణ ప్రతిష్ఠ చేయటం అంటాం మామూలుగా. అవును. సో, ఏదైనా సరే మనము ఎలాంటి వస్తువుకైనా సరే ఒక యంత్రం గాని ఏదైనా సరే ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా అది ఫలించదు అనేది. అవును. సో, ఆ రకంగానే మన యొక్క తాంత్రిక వస్తువులన్నీ కూడా ముడిపడి ఉంటాయి. సరే శ్రీచక్రం అనేది ఒకటి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటున్న శివలింగం ఒకటి. ఇవి అత్యధిక భాగం ఇళ్లలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. హ్మ్. మిగతా మనం గతంలో చేసిన ఈ అతాచూడి, గోమతి చక్రాలు ఇలాంటి వాటితో పోలిస్తే గనక అంటే ఈ గోమతి చక్రాలు గాని, అతజోడి గాని, ఈ లక్ష్మీ గవ్వలు గాని ఇవన్నీ ఇటీవల కొంత ప్రాధాన్యతలోకొచ్చాయి. కానీ మనం కొన్ని దశాబ్దాల కిందటి నుంచి చూసుకున్నప్పుడు ఈ శ్రీయంత్రం గాని, శ్రీచక్రం గాని, తర్వాత మరి శివలింగాలు గాని, ఇలాంటివి ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. శివలింగాలు ఉండి ఇప్పుడంటే మనకి ఏదో తాతల తరాను వాళ్ళ నుంచి మనకి వారసత్వంగా కొంతమంది ఇళ్ళల్లో శివలింగాలుంటాయి. తర్వాత తర్వాత వాళ్ళు కొంతమంది ఆ శివలింగాలకు పూజ చేయొచ్చు, చేయకపోవచ్చు. హ్మ్. కనుక ఇక్కడ మరి అలాంటి లింగాలు అలాగే ఉంచేయటం వల్ల ఉపయోగం ఏంటి? లేదా నష్టమా? అనేదొకటి. హ్మ్. సరే కొత్తగా మనకి ఇవాళ ఉన్న చైతన్యం బట్టి, ఆధ్యాత్మిక చైతన్యం బట్టి మనకు కూడా ఒక శివలింగాన్ని పెట్టుకొని పూజించాలని ఉంది. సో, ఎలాంటి శివలింగాన్ని పెట్టి పూజించాలి? ఇవి హ్మ్. మనందరికీ వచ్చే ఆలోచనలు, సందేహాలు. కనుక ఇక్కడ అయితే ఎప్పుడైనా సరే మనకేంటంటే ఏదైతే ఈ శివలింగం అనేది ఉందో, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో కూడా ఉండొచ్చు. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఆకస్మిక ప్రాణ ప్రమాదాలు ఏవైతే ఉంటాయో, వాటి నుంచి మనం తప్పకుండా కొద్దిపాటి దెబ్బలతోనే బయటపడడానికి ఉంటుంది. అంటే ప్రాణాంతిక వ్యాధులు గాని, హ్మ్. లేదా ప్రాణాంతిక ప్రమాదాలు గాని, హుహుహు. ఇలాంటి వాటి నుంచి ఖచ్చితంగా మనం బయటపడటం అనేది ఉంటుంది. ఇది అనేది ఇప్పుడు ఇవి ఎప్పుడో వచ్చాయి, నాకెందుకు అనుకునే వాళ్ళుంటారు. ఇవాళ హ్మ్. మనిషి ఎంతసేపు కూడా డబ్బు చుట్టూ తిరుగుతాడు. అవును. అంటే నేనొక శివలింగం పెట్టుకున్నా రాత్రికి రాత్రి కోటీశ్వరుడయిపోవాలి. నేనొక యంత్రం పెట్టుకున్నా రాత్రికి రాత్రి కోటీశ్వరుడయిపోవాలి. ఈ ఆలోచనలెక్కువుంటాయి. హ్మ్. కానీ శివుడనేది అన్ని రకాలుగా మన యొక్క కోరికలు తీర్చగలిగే సత్తా ఉన్నవాడు. అవును. కానీ నేను చెప్పేదంటే ఇప్పుడు మీరు పెట్టుకునే పర్పస్ ఏదైనా గానివ్వండి. అంటే మీరు మీరు ఆర్థికంగా ఉన్నతి కావాలని కోరుకున్న శివలింగాన్ని పెట్టుకొని పూజించొచ్చు. ఇలా ఏ కోరికుంటే మీ పిల్లలకి చదువులు బాగా రావాలని కోరుకొని పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో, ఏదివ్వాలన్నా ఆయనిస్తాడు. ఆయన దగ్గర ఏది ఉంచుకోడు కాబట్టి బోలా శంకరుడయ్యాడాయన. హ్మ్. జస్ట్ మనం అడిగితే చాలు. సులభంగా ప్రసన్నుడయ్యే శక్తి ఆయనకుంది. ఇచ్చే మంచి బుద్ధి గూడా ఆయనకే ఉంది. హ్మ్. సో, ఆయన అవతల వాడు కోరిన వాడు దుష్టుడా, దుర్మార్గుడా అని ఆయన ఏ రోజు ఆలోచించలేదు కాబట్టే అనేక రకాలుగా రాక్షసులు ఆయన దగ్గర వరాలు పొంది పేటరేగిపోయారు. అవును. అంత సులభ ప్రసన్నుడాయన. కనుక శివలింగం పెట్టుకోవటం అనేది ఒకటి. అయితే ఇక్కడ శివలింగాల్లో ఏంటంటే బాగా మనకి 3 ప్రాధాన్యతలుంటాయి. అంటే అందరికీ కూడా తెలిసినవి గాని, అందరి ఇళ్ళల్లో ఎక్కువ ఉండేవి గాని. హ్మ్. అంటే రాతితో చేసినవి పాతకాలంలో చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. అవును. అది మంచిదే. అయితే ఇవాళ రోజుల్లోకొచ్చేప్పటికేంటంటే ప్రతి ఒక్కళ్ళకి బాగా కొనుక్కుంటున్నది గాని, పరిచయం ఉన్నది గాని పాదరస శివలింగం. హ్మ్. సో, దాని మంచిదే అది కూడా. అది పాదరస శివలింగాల్లోనే కొద్దిగా ఏదైనా సరే మోసాలు జరిగితే జరగాలి. ఇంకా వేరే లింగాల్లో పెద్ద మోసాలు జరిగే అవకాశం ఉండదు.
స్ఫటికలింగం అనేది. మ్హూ. సో ఈ స్ఫటికలింగాన్ని ఒక్కోసారి ఇది కూడా కొంతవరకు గాజుతో తయారు చేసి కూడా అమ్మచ్చు. కానీ స్ఫటికలింగం అనేది చాలా మంచిది. ఇంకా ఏదైతే మరి నర్మదా నదిలో దొరికేది ఏదైతే ఉంటుందో బాణశివలింగం, మ్, అది చాలా విశిష్టమైనది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పాదరస శివలింగం, స్ఫటికలింగం, తర్వాత ఈ బాణలింగం. మ్, సో అత్యంత మహిమాన్వితమైనది బాణలింగం. తర్వాత స్థాయి మనకి మంచిది పాదరసలింగం. మూడో స్థాయిది ఈ స్ఫటికలింగం. మ్, అయితే ఈ బాణలింగం అనేది కూడా ఇవాళ బాగానే విస్తృతంగా మనకి దొరకటం అనేది అయితే ఉంది. మ్, అయితే ఈ బాణలింగం అనేది అంటే ముఖ్యంగా శైవులందరిలో కూడా అంటే ఈ శైవ సంప్రదాయం, అవును. ఈ శైవ సంప్రదాయం పాటించే వాళ్ళు చాలా మందిలలో ఈ బాణలింగం అనేది విశేషంగా దొరుకుతుంది. మ్, సో ఆ బాణలింగాన్ని పూజించడం అనేది కూడా చాలా మంచిది. అయితే ఈ బాణలింగం అనేది ఎలా పూజించటము ఏంటి అనే దానిగా మనం ఆలోచిస్తే గనక ఈ శివ పంచాయతన పూజ అని ఒకటి ఉంటుంది. అంటే పంచాయతనం అనేది చాలా మంది అంటే వైష్ణవులకి ఒక రకమైన పంచాయతనం, మ్, మా శైవులకి ఒక రకమైన పంచాయతనం, శాక్తేయులకి ఒక రకమైన పంచాయతనం అనేది ఉంటుంది. అంటే ఈ బాణలింగం అనేది మధ్యలో ఉంటుంది. సో పైన ఏదైతే మరి ఎడమ వైపేమో విష్ణుమూర్త, తర్వాత పైవైపు కుడివైపు సూర్యుడు ఉంటారు. మ్, సో కింద ఎడమ వైపు అంబిక ఉంటుంది, ఆ కుడివైపు వినాయకుడు ఉంటారు. వీళ్ళ ఐదుగురిని కలిపిస్తే పంచాయతనం అంటారు. మ్, ఇది పంచాయతనం పూజ. ఇది చేసుకుంటే చాలా మంచిది. అసలు మనకి ముఖ్యంగా ఏమంటాం ఈ పద్ధతి శివ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళకి, మ్, తర్వాత బ్రాహ్మణులకి కూడా మరింత మంచిది. సో అది శివభక్తుల కోసం. అవును. కానీ ఇక్కడ ఇవాళ మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ఏదైనా సరే అసలు సరే ఏదో ఒక లింగం దాన్ని ఎలాగ మనం దాన్ని పూజ చేసుకోవటం కానీ ఇది చేసుకోవడం కానీ అది చేసుకోవాలి అనుకున్నప్పుడు నిజానికి అసలు శివ అభిషేకం అనేది కూడా మనకి తెలుసు కదా. ఈ శివ అభిషేకం కూడా మన ఇంట్లో ఇవాళ రోజుల్లో మనకి వచ్చే పురోహితులు అవ్వచ్చు, మనం కావచ్చు, ఎవరైనా సరే ఆ బిందుల్లో నీరు నింపుకుని తెచ్చుకుని యథాప్రకారంగా వాటితో చేసేస్తాం. అవును. కానీ అసలు అలా చేయకూడదు అనేది మనకి ఈ ధర్మసింధు కానీ నిర్ణయ సింధు లాంటి గ్రంథాలు చెప్తున్నాయి. తర్వాత శివ ఆరాధన పురాణాలు చెప్తున్నాయి. అంటే అలాంటి నీటిని సైతం మనం ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, శుద్ధి చేయాలి అని చెప్పి మ్, ఆ చేసి అంటే శివ మంత్రాలు ఉంటాయి. మ్, ఆ మంత్రాలతో వాటిని శుద్ధి చేయాలి. మ్, అప్పుడు మనం వాడాలి వాటిని. అది అసలు శివ అభిషేక విధి. మ్, అలాంటిది ఒక జలంతో మనం చేయవలసిన అంటే తాత్కాలికం కదా. ఆ రోజు ఆ జలం మళ్ళీ మనం ఏదైనా తక్కువ చోట పాలి అలాంటి ఒకరోజు దానికే అంత చెప్తుంది. అలాంటిది శాశ్వతంగా మన ఇంట్లో ఉండాలి, అది దాని మహిమ ఉండాలి అంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ ప్రాణ ప్రతిష్ఠ చేయాలిగా. అవును. సో అలా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అంటే గనక ఒకటి ఏంటి అంటే ఏదైతే మనం రుద్రాభిషేకానికి ఉండే విధి ఏదైతే ఉంటుందో మన యొక్క శరీరాన్ని ముందు